చూద్దామండి. హైదరాబాద్ నుంచి మాధవి రాస్తున్నారు. శివుడు పెట్టిన శిరస్సు కనుక ఏనుగు తల పెట్టారు. మరి అమ్మవారి నవ్వు నుంచి వచ్చిన గణపతి కూడా ఎందుకు గజరూపంలో ఉన్నాడు? అమ్మవారిలో అందంగా లాలిత్యంగా ఉండొచ్చు కదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అయితే అమ్మవారి నవ్వులోంచి వచ్చిన గణపతి మహాలాలిత్యంగా ఉంటాడు. కోటిమన్మథ విగ్రహ అని ఒక నామం ఉంది ఆయనకి. గణపతి సౌందర్య స్వరూపుడు కూడా. ఏనుగు వదనంతో ఉండడం కూడా అందమైనటువంటి రూపంతోనే ఉన్నాడు, కానీ అందులో వికారమేం లేదు. అయితే విశేషమైన అంశం ఏంటంటే, ఈ కథలన్నీ బట్టి చూస్తూ ఉంటే శివుడు పెట్టినది ఏనుగు తల, అమ్మవారు నవ్వులోంచి వచ్చినవాడు అటువంటి ఏనుగు తలతోనే ఉన్నాడు. బ్రహ్మదేవుడు ధ్యానం చేసినప్పుడు కూడా ఏనుగు తలతోనే కనబడ్డాడంటే ఏనుగు తల కలిగినటువంటి భగవత్ స్వరూపం కూడా సిద్ధంగా ఉంది ఎప్పుడూ కూడా. అదొకప్పుడు పుట్టేది, ఒకప్పుడు పోయేది కాదు. ఆయా ప్రయోజనానికి అది సాక్షాత్కరింపబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ విఘ్న శిలా యంత్రాన్ని ఛేదించడానికి అమ్మవారి నవ్వులోంచి ఏనుగు వదనంతో అప్పటికే ఉన్నటువంటి స్వామి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు, దానిలో వ్యక్తమయ్యాడు అని అర్థం. అందుకు గణపతి అనబడేటువంటి ఒక స్వరూపము ఓంకారం యొక్క రూపం అది. అందుకు ఆ స్వరూపమే ఇప్పుడు ఈ నవ్వులోంచి వ్యక్తమైనప్పుడు కూడా ఆయనకు సహజంగా ఏనుగుతల ఎప్పుడు ఉంది కనుక ఏనుగుతలతో కనబడ్డాడు. దీన్ని బట్టి ఎవరో పెడితే వచ్చింది కాదు అది. ఆయనకు స్వతసిద్ధంగా గణపతి అనబడే ఒక దేవత ఉన్నాడు. ఆయన మంత్రాధిదేవత. ఆయన ఒకప్పుడు పుట్టేవాడు, ఒకప్పుడు పోయేవాడు కాదు. ఆ మంత్రాది దేవత ఎప్పుడు విఘ్నాది బాధలు కలిగినా తను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఆ దైవం చిచ్చక్తి యొక్క ఒకానొక స్వరూపమే, శివశక్తి యొక్క రూపమే అనేదానికి సంకేతంగానే ఇప్పుడు అమ్మవారి వదనం నుంచి వచ్చినప్పుడు కూడా అదే రూపంతో వచ్చాడని చూపించారు. దీన్ని బట్టి శివశక్తులు ఎప్పుడు కలిసి ఒకటిగా వ్యక్తమైన గజవదనంతో కూడిన గణపతి రూపంగానే వ్యక్తమవుతున్నారని స్పష్టమవుతున్నది. పై గణపతి స్వరూపం సౌందర్యానికి ఏమీ తక్కువ లేదు, వికృత రూపం కాదది. అందుకు అమ్మవారి యొక్క లాలిత్యానికి తగ్గట్టే మహా సౌందర్యవంతంగానే గణపతి ఉన్నాడు అనే మనకు శాస్త్రములు వర్ణిస్తున్నాయి.